రైట్ మరొక బ్రేకింగ్ చూస్తున్నాం. ప్రైవేట్ ఆసుపత్రుల వైద్యుల ధనదాహానికి నిజామాబాద్ జిల్లా కేంద్రంలో తరచుగా అమాయక ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. తాజాగా నవీపేట మండలంలోని నిజాంపూర్ గ్రామానికి చెందిన పిట్ట నారాయణ అనే యువకుడు గుండె నొప్పితో నిజామాబాద్ నగరంలో ఎల్లమ్మగుట్ట ప్రాంతంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం వారం రోజుల క్రితం చేరాడు. నారాయణ వ్యక్తికి ఆరోగ్యశ్రీ పథకం వర్తిస్తుందని అయినప్పటికీ కూడా ఆసుపత్రి యాజమాన్యం వైద్యులు బాధితుని కుటుంబ సభ్యులతో ఆపరేషన్ చేయాలని క్రిటికల్గా సమస్య ఉండవచ్చని కూడా, అయితే ఆరోగ్యశ్రీ కాకుండా అదనంగా 80,000 రూపాయలు చెల్లించాలని వైద్యులు బాధితుని కుటుంబ సభ్యులకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇక ఆ తర్వాత కుటుంబ సభ్యులు 80,000 రూపాయలు చెల్లించారు. అనంతరం నారాయణను ఆపరేషన్ నిమిత్తం ఆపరేషన్ థియేటర్కు తీసుకువెళ్లారు వైద్యులు. ఆ తర్వాత వైద్యులు బాధితుని కుటుంబ సభ్యులతో ఆపరేషన్ విజయవంతంగా పూర్తయిందని కూడా తెలిపారు. ఆ తర్వాత తమకు అనుమానం వచ్చి బాధితుని చూపించాలంటూ వైద్యులకు ఆసుపత్రి సిబ్బంది ఒత్తిడి తేగా చూపించడానికి నిరాకరించారని వారు వెల్లడించారు. ఆ తర్వాత అప్పటికే చనిపోయిన నారాయణకు రక్తం ఎక్కించాలంటూ వైద్యులు కొత్త డ్రామాకు తెరలేపారని, తీరా చూస్తే నారాయణ మృతి చెందిన విషయం తెలిసిందని బాధితులు వాపోయారు. దీంతో ఆసుపత్రి వద్దకు చేరుకున్న కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి నవీన్ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. నవీన్, చెప్పండి. చాలా ఇలాంటి ఘటనలు వింటే ఒక్కసారి వైద్య వ్యవస్థ పైన అనుమానం కలుగుతుంది. నిత్యం లక్షల మంది, వేల మంది ఆసుపత్రికి వెళ్తూ ఉంటారు, వైద్యం చేసుకుంటారు. కానీ ఠాగూర్ సినిమాలో ఇలాంటి ఘటనలు ఎప్పటికప్పుడు పునరావృతం అవుతున్నాయి. సో ఇది కూడా అలాంటిదే. సో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? డాక్టర్ల ఇంజక్షన్కి ముందు ప్రాణం బలైంది. ప్రాణం పోయాల్సిన వైద్యులు చనిపోయిన పేషెంట్ కు వైద్యం చేస్తున్నామంటూ కూడా పేషెంట్ల కుటుంబ సభ్యులని డబ్బులు దండుకుంటున్న విషయం కనిపిస్తుంది. సంఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. నవపేట మండలం నిజాంపూర్ గ్రామానికి చెందిన 35 సంవత్సరాల పిట్ట నారాయణ అనే యువకుడు గుండె నొప్పితో నిజామాబాద్ నగరంలోని ఎల్లమ్మగుట్టలో గల ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో వారం రోజుల క్రితం చేరారు. అయితే నారాయణ అనే వ్యక్తికి ఆరోగ్యశ్రీ వర్తించినప్పటికీ కూడా ఆ పేషెంట్ పరిస్థితి క్రిటికల్ గా ఉంది. ఖచ్చితంగా ఆపరేషన్ చేయాలి. దీనికి సంబంధించి ఇటు ఆరోగ్యశ్రీతో పాటు 80,000 రూపాయలు కూడా కావాలంటూ కూడా డాక్టర్లు బంధువులను డాక్టర్లకు చెప్పారు. అయితే ఎట్లయినా నారాయణ ప్రాణం కాపాడాలనే ఉద్దేశంతో ఆ 80,000 డబ్బులు కడతామని చెప్పి కూడా వైద్య పేషెంట్ బంధువులు ఒప్పుకున్నారు. 80,000 డబ్బులు కట్టేయబడటంతో ఆ నారాయణను డాక్టర్లు ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్లారు. అయితే ఆప్షన్ థియేటర్ నుండి బయటకు వచ్చినటువంటి డాక్టర్లు మొత్తం మీద ఇటు ఆపరేషన్ సక్సెస్ అయింది అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అయితే అనుమానం వచ్చిన బట్టి పేషెంట్ బంధువులు నారాయణ పేషెంట్ తమకు చూపెట్టాలని చెప్పి డాక్టర్లను చెప్పగా అయితే రక్తం ఎక్కించాలని చెప్పి కూడా కొత్త డ్రామాకు తెరదీశారు. అయితే దీంతో తమ పేషెంట్ చూపెట్టాలి, పేషెంట్ పరిస్థితి ఎలా ఉందని చెప్పి కరాఖండిగా ఏవైతే నారాయణ బంధువులు పేషెంట్ డాక్టర్లు నివేదించగా అప్పటికి నారాయణ చనిపోయాయని తెలిసింది. అయితే కేవలం డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే నారాయణ చనిపోయాడని చెప్పి చనిపోయిన మృతదేహాన్ని తమకు చూపెట్టకుండా మరో కొత్త డ్రామాకు తీశారని చెప్పి కూడా హాస్పిటల్ ముందు ధర్నా నిర్వహించారు. ఖచ్చితంగా పేషెంట్ డాక్టర్ నిర్లక్ష్యం వల్లే చనిపోయారని చెప్పి దీనికి నష్టపరిహారం చెల్లించాలని చెప్పి కూడా చెప్పాడు. అయితే దీనికి తరచుగా పోలీసులు కూడా డాక్టర్లకి ఒత్తిడి పలికినట్టు తెలుస్తుంది. ఇక్కడ ధర్నా చేస్తే లాభం లేదు, సిపి ఆఫీస్ వద్ద వెళ్ళి అక్కడ సిపికి కంప్లీట్ చేయాలని చెప్పి కూడా పోలీసులు ఎవరైతే నారాయణ బంధువులకు చెప్పారు. అయితే దీంతో పెద్ద ర్యాలీగా ఆసుపత్రి నుండి సిపి ఆఫీస్ కి వెళ్లడంతో ఇది గమనించిన పోలీసులు వెంటనే నారాయణ డెడ్ బాడీని కూడా అక్కడ నుండి తరలించడంలో తెలిసింది. ఈ సంఘటన చూస్తుంటే డాక్టర్లు ఇటు ఎవరికైతే పేషెంట్ బంధువులకు న్యాయం చేయాల్సిన పోలీసులే పేషెంట్లు ఎవరైతే డాక్టర్లకు వత్తసు పలైనట్లుగా ఉంది. అయితే దీనిపై తాము న్యాయం చేయాలని చెప్పి చెప్పినప్పటికీ కూడా తమకు అధికారులతో పాటు ఇటు పోలీసుల అండదండలని ఏం చేసుకోమని చెప్పి కూడా వైద్యులు ఎవరైతే హాస్పిటల్ సిబ్బంది ఉన్నారో వాళ్ళు కూడా ఇటు బంధువులను బెదిరించినట్లుగా తెలుస్తుంది. ఖచ్చితంగా తమకు న్యాయం చేయాలని చెప్పి కూడా పేషెంట్ బంధువులు చెప్తున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. ఈ సంఘటన చూస్తుంటే పూర్తిగా మీరు ఇందాక అన్నట్లుగానే ఠాగూర్ సినిమాలో ఏదైతే కేవలం ఇటు చనిపోయిన ఒక పేషెంట్ కూడా వైద్యం చేస్తూ డబ్బులు దండుకుంటున్నారు, అదే సంఘటన మరోసారి పునరుత్తమవుతున్నట్లుగా తెలుస్తుంది. కేవలం లాభార్జన చేయగానే కూడా దేవులుగా భావించినటువంటి డాక్టర్లు డబ్బులు దండుకున్న పరిస్థితి మాత్రం చూడొచ్చని చెప్పవచ్చు. రాష్ట్ర రైట్. ఇప్పుడు డెడ్ బాడీ ఎక్కడ ఉంది? సో ఇక్కడ బంధువుల ఫిర్యాదుల నేపథ్యంలో ఏమైనా చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయా? సో ధర్నా చేస్తున్నారు, లేకపోతే పోస్ట్ మార్టం దిశగా వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందా? ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి?
అంటే ప్రజెంట్ అయితే ఇప్పుడు ఎవరైతే ఇక్కడ ధర్నా చేస్తున్నట్టు పేషెంట్ బంధువులను పోలీసులు తప్పుదోవ పట్టించారు. ఇక్కడ చేస్తూ ఉంటే ధర్నా శిక్ష మాత్రాన లాభం లేదు, సిపి ఆఫీస్కి వెళ్ళండి, అక్కడ సిపిని కలవండి, అక్కడ ఫిర్యాదు చేయని చెప్పారు. అయితే దీంతో ఇది నమ్మినటువంటి పేషెంట్ బంధువులు సిపి ఆఫీస్ కు పెద్ద ఎత్తున ర్యాలీలో వెళ్ళారు. అయితే అక్కడ ర్యాలీలో వెళ్ళిన సందర్భాన్ని చూసుకొని పేషెంట్ ని చనిపోయిన నారాయణ మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పోస్ట్ మార్టం మొత్తం. అయితే అక్కడ తమ కేవలం ఇప్పుడు పోలీసులు కూడా తమ బత్తాసు పలుకుతున్నారు, ఖచ్చితంగా తమకు న్యాయం చేయాలని చెప్పి కూడా పేషెంట్ బంధువులు అక్కడే సిపి ఆఫీస్ ముందు కూడా ఇలా ఎదురుస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. కేవలం ఇటు డాక్టర్లు తమ నిర్లక్ష్యం వల్ల తమ పేషెంట్ చనిపోయని చెప్పి కూడా వీరు మండిపడుతున్న పరిస్థితి ఉందని చెప్పవచ్చు. రాష్ట్ర నవీన్, అంటే ఆపరేషన్ ఎందుకు ఫెయిల్ అయింది, ఎందుకు చనిపోయాడు, ఏమైనా వైద్యులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే నారాయణకి సంబంధించి పేషెంట్ తనకేమైనా వివాహం జరిగిందా, కుటుంబ సభ్యులు ఏమంటున్నారు, అంటే ప్రధానంగా ఆపరేషన్ వికటించడానికి గల కారణాలు ఏమైనా వైద్యులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉందా? ప్రస్తుతం అయితే వైద్యులు ఎలాంటి కారణం చెప్పటం లేదు, తాము ఆపరేషన్ చేశాము చనిపోయాయని చెప్పి చెప్తున్నారు. అయితే ఇది ఎందుకు దాచిపెట్టారు, ఫస్ట్ చెప్పచ్చు కదా, ఆపరేషన్ విజయవంతమైంది చెప్పారు, విజయమైన తర్వాత ఆటోమేటిక్ ఎందుకు చనిపోయారు, అప్పుడు చనిపోయి ఉంటే ముందు చెప్పాలా కదా అని చెప్పి కూడా కేవలం డాక్టర్ లక్ష్యం వల్ల కూడా తమ పేషెంట్ చనిపోయారని కూడా చెప్తున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. ఖచ్చితంగా తమకు న్యాయం చేయాలి, డాక్టర్ల నిర్లక్ష్యం వల్లనే పూర్తిగా చనిపోయారని చెప్తున్నారు. ఎందుకంటే చనిపోయిన విషయాలు కూడా ఇంతవరకు కూడా వైద్యులు చెప్పని పరిస్థితి ఉంది. మీరు ఎక్కడ కూడా చెప్పుకోపోరు, అధికారులతో పాటు మాకు పోలీసులు కూడా అండదండలు ఉన్నాయి, మీరు ఏం చేసుకుంటే చేసుకోపోరని చెప్పి కూడా పేషెంట్ బంధువులకు ఒక రకాడికి చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. కానీ ఈ కారణం వల్ల చనిపోయారు, ఎంతో ట్రై చేశాము కానీ బతికే ఛాన్స్ కూడా లేదని చెప్పి కూడా చెప్పే ప్రయత్నం చేయలేరు. కేవలం అహంకార భావంతోనే ఏమైనా చేసుకోవాలి, అంతా మాకు ప్రభుత్వ పరంగా అండదండలు ఉన్నాయి, ఏమైనా చేసుకోని చెప్తే పరిస్థితి ఉందని చెప్పి కూడా పేషెంట్ బంధువులు మండిపడుతున్న పరిస్థితి ఉందని చెప్పవచ్చు. రాశిక రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ నవీన్. వైద్యో నారాయణో హరి అంటారు, బట్ ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు ఖచ్చితంగా ప్రజల్లో ఒక అనిశ్చితి ఏర్పడుతుంది. వైద్యులు నమ్మాల్సినటువంటి పేషెంట్లు ఖచ్చితంగా కొంతవరకు సందిగ్ధంలో పడే అవకాశం కనిపిస్తుంది. బట్ పూర్తిగా చూసుకుంటే అక్కడ నారాయణ చనిపోయిన తర్వాత డ్రామా ఆడినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు, ధర్నా చేస్తున్నారు, పోలీసులు కూడా వారికి సహకరిస్తారని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. గత 10 రోజుల కింద గుండెకు అత్యవసరంగా చికిత్స చేయాలని చెప్పేసి ఇక్కడికి మెడికవర్ హాస్పిటల్కి మా తమ్ముని తీసుకురావడం జరిగింది. 10 రోజుల నుంచి ఇక్కడనే ట్రీట్మెంట్ చేసిర్రు, అంతా బాగానే ఉంది. ఇప్పుడు ఇది హాస్పిటల్లో ఉన్న ఫోటో, ఎటువంటి ప్రాణాపాయం లేదు కూడా చెప్పింది కూడా వీళ్ళే. దీనికి అత్యవసరంగా 80,000 అవసరం పడుతుంది అని చెప్పేసి వాళ్ళను నమ్మించి భయభ్రాంతులకు గురి చేసి ఎటువంటి రిసీట్ ఇవ్వకుండా 80,000 రూపాయలు రూమ్లోకి తీసుకెళ్ళి మరీ తీసుకున్నారు. బట్ ఆపరేషన్ ఫెయిల్ అయింది, చనిపోయిన వ్యక్తికి ట్రీట్మెంట్ చేసిర్రు. మా బంధువులు వచ్చి అక్కడికి ఐసీయూకి పోతానంటేనే జబర్దస్తిగా 3 గంటల తర్వాత పంపించారు తప్ప అప్పటి వరకు పంపించలేదు. ఇది ఏంటి అని అడిగితే మీ ఇష్టం వచ్చిన దగ్గర చెప్పుకోపోండి, అయింది అయిపోయింది, మీతో ఏం కాదు అన్న వర్షంలో మాట్లాడుతున్నారు. దయచేసి పేద కుటుంబం, మాకు న్యాయం చేయగలరని చెప్పేసి మీడియా పరంగా మీకు అందరికీ తెలియజేస్తాం. హాస్పిటల్లో సర్జరీ తర్వాత